హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో మీకు 2 ఇయర్స్ బేబీ పెంప్లం బ్లౌజ్ ఫుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. ఫస్ట్ పైపింగ్ కోసం నేను పింక్ కలర్ క్లాత్ని క్రాస్లో కట్ చేసి తీసుకున్నాను. థ్రెడ్ పైపింగ్ కోసం థ్రెడ్ పెట్టేసి ఫస్ట్ కుట్టేస్తున్నాను. 1 ఇంచ్ క్రాస్ క్లాత్ తీసుకొని మధ్యలో థ్రెడ్ పెట్టేసి స్టిచ్ వేస్తున్నాను. దీన్ని ఇప్పుడు ఫ్రంట్ సైడ్ నెక్కి లైనింగ్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి. నెక్ చుట్టూ ఇలా వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ వేసేసి ఉల్టా మళ్ళీ ఇంతకుముందు స్టిచ్ నుండే ఇంకో స్టిచ్ వేయాలి. లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు అటాచ్ అవుతాయి. మధ్య నుండి పైపింగ్ బయటకు వచ్చేస్తుంది సీదా తీసినప్పుడు. మనకి థ్రెడ్ పెట్టుకుంటాం కదా, ఆ థ్రెడ్ పక్క నుండే స్టిచ్ రావాలి. ఇలా స్టిచ్ వేసుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ని తీసేయాలి మధ్యలో నుండి. ఇప్పుడు కరువు తిరిగింది కాబట్టి నెక్ రౌండ్ నెక్ కదా, చిన్న చిన్న కటింగ్స్ ఇవ్వాలి. మనం సీదా తీసినప్పుడు ముడత రాకుండా నెక్. ఇప్పుడు లైనింగ్ పక్క నుండి పైపింగ్ దగ్గర ఇంకొక స్టిచ్ వేయాలి. లైనింగ్ పై నుండి పైపింగ్ పక్క నుండే వేస్తూ రావాలి. కరెక్ట్గా మనం సీదా చేసినప్పుడు కరెక్ట్గా ఫోల్డ్ అవుతుంది. ఇలా పైపింగ్ బయటకు వచ్చేస్తుంది. ఇలా అటాచ్ చేసుకున్నాక చుట్టూ లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసేయాలి. ముడత రాకుండా నీట్గా అటాచ్ చేసుకోవాలి. ఇలా ముడత రాకుండా చేసుకోవాలి. చుట్టూ రౌండప్లో స్టిచ్ వేయాలి. అలాగే ఈ వైపు షోల్డర్ పైన కూడా స్టిచ్ వేసేయాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని తీసేయాలి. ఇలా తీసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా నెక్ పైపింగ్ వేసుకుందాం. బోట్ నెక్ వెనకాల ఓవెల్ షేప్ ఉంది, దానికి కూడా ఈ వైపు ఆ వైపు రెండు వైపులా వేసుకోవాలి. ఇక్కడ కార్నర్లో జాగ్రత్తగా వేసుకోవాలి. పైపింగ్ క్లాత్ని చిన్నగా కటింగ్ ఇవ్వాలి కార్నర్లో, లేకుంటే మనం కుట్టేప్పుడు ముడత వచ్చేస్తుంది. ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు అలాగే ఇంకోవైపు ఆపోజిట్ సైడ్ వేసుకోవాలి. ఒకటి రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ వస్తుంది కాబట్టి ఆపోజిట్ సైడ్ వేసుకోవాలి. నేను ఇంతకుముందు పైపింగ్ పై నుండి స్టార్ట్ చేశాను, షోల్డర్ దగ్గర నుండి. ఇదేమో కింద హుక్స్ పట్టి దగ్గర నుండి వస్తుంది. హుక్స్ పట్టి దగ్గర నుండి పైకి వెళ్ళిపోతుంది. ఈ కార్నర్ దగ్గర చిన్నగా కటింగ్ ఇవ్వాలి ఫస్టే, లేకుంటే ముడత వచ్చేస్తుంది. కార్నర్ దగ్గర జాగ్రత్తగా కుట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని
మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసేసి జాయింట్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ సీదా సైడ్ పెట్టాలి, లైనింగ్ ఏమో ఉల్టా సైడ్ పెట్టేసి పైపింగ్ మధ్యలో వచ్చేట్టుగా పెట్టుకొని స్టిచ్ వేయాలి. రెండింటి మధ్యలో పైపింగ్ వచ్చినప్పుడు మనకి సీదా తీసినప్పుడు మనము బయటకు వచ్చేస్తుంది పైపింగ్. ఇలా కరెక్ట్గా కుట్టుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని తీసేయాలి. ఇది కూడా కరువు తిరిగి ఉంది కాబట్టి చిన్న చిన్న కటింగ్స్ ఇవ్వాలి, లేకుంటే మనం సీదా తీసినప్పుడు మొత్తం ముడత వచ్చేస్తుంది, నీట్గా ఉండదు. మనం లేకుంటే అలా కటింగ్లు ఇవ్వకపోతే అసలు ఆ షేప్లోనే ఉండదు. అందుకని చిన్న కటింగ్స్ ఇచ్చుకొని ఇప్పుడు సీదా తీసుకోవాలి. ఈ కార్నర్లో చిన్న పుల్ల లాంటిది ఏదైనా పెట్టేసి షార్ప్ది బయటికి తీసేయాలి. లోపలికి సన్నగా వచ్చేస్తుంది కాబట్టి ఏదైనా షార్ప్ దాంతో పెట్టుకొని బయటికి తీసుకోవాలి కార్నర్ని. ఇలా నీట్గా తీసుకున్నాక దీన్ని కూడా చుట్టూ అవుట్లైన్ వేసేసి లైనింగ్ని అటాచ్ చేయాలి మెయిన్ ఫ్యాబ్రిక్కి. అలాగే ఈ వైపు కూడా స్టిచ్ వేసుకోవాలి. లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేస్తున్నాను. ఇంత ముందుకి ఇది చేసినట్టే ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ తీసేయాలి. దీనికి కూడా చిన్నగా కటింగ్స్ ఇవ్వాలి. కటింగ్స్ ఇవ్వడం మర్చిపోవద్దు. సీదా తీసినప్పుడు మొత్తం ముడతొచ్చేసి నీట్నెస్ ఉండదు. దీనికి కూడా చిన్న పుల్ల లాంటివి పెట్టేసి సీదా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని తీసేయాలి. అలాగే ఇంకొక వైపు కూడా లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకోవాలి. ముడత రాకుండా నీట్గా అటాచ్ చేసుకోవాలి. ఇది కూడా ఎక్స్ట్రా క్లాత్ తీసేయాలి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ తీసేసాక ఇలా వచ్చేస్తుంది. ఒకటి రైట్ ఒకటి లెఫ్ట్. ఇప్పుడు హుక్కు కాజా పట్టి వేసుకోవాలి. ఫస్ట్ నేను హుక్కు పట్టి వేస్తున్నాను. రైట్ సైడ్ పార్ట్కి హుక్కు పట్టి వేస్తున్నాను. ఇప్పుడు సీదా చేసుకొని డబుల్ ఫోల్డ్ పైన స్టిచ్ వేసుకోవాలి. ఇది హుక్ పట్టి. ఇప్పుడు నెక్స్ట్ కాజా పట్టి వేసుకుందాం. కాజా పట్టికి డబుల్ పెట్టాలి, మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టాలి, అలాగే దానిపై నుండి లైనింగ్ క్లాత్ పెట్టుకోవాలి. మనం కాజాలు కుట్టేసిన తర్వాత
హుక్ పెట్టినప్పుడు ఊడిపోకుండా థిక్గా ఉంటే మనకి కాజా క్లాత్ చిరిగిపోకుండా ఉంటుంది. ఇలా డబుల్ క్లాత్ పెట్టేసి లోపలికి డబుల్ ఫోల్డ్ పైన స్టిచ్ వేయాలి. కాజా పట్టి ఎప్పుడైనా ఎక్స్ట్రా క్లాత్ ఉండాలి. ఆల్రెడీ మనం పైపింగ్ వేసాం కాబట్టి ఇక్కడ పైన ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవాలి. హుక్ పట్టి 1 ఇంచ్ తీసుకుంటే కాజా పట్టి 2 ఇంచెస్ తీసుకోవాలి. హుక్ పట్టి లోపలికి వెళ్ళిపోతుంది, కాజా పట్టి ఏమో ఎక్స్ట్రా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా వచ్చిన దానిపై నుండి మనకి హుక్ పట్టి వచ్చేస్తుంది, ఇలా పైనుండి వచ్చేస్తుంది. అందుకని మనము కాజా పట్టి ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ డాట్స్ వేసుకోవాలి. కటింగ్ పార్ట్లో డాట్స్ కోసం మార్కింగ్ పెట్టాను, అదే మార్కింగ్ దగ్గర డాట్స్ వేసుకోవాలి. ఇలా ఇప్పుడు బ్యాక్ పార్ట్స్ అయిపోయినాయి. అలాగే ఫ్రంట్ పార్ట్కి కూడా డాట్స్ వేసుకోవాలి. ఇలా రెండు వైపులా డాట్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్స్ ఫ్రంట్ పైన వేసేసి షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. షోల్డర్స్కి ఆల్రెడీ పైపింగ్ వేసి ఉంది కాబట్టి మనకి ఎడ్జెస్ ఎగుడు దిగుడు రాకుండా కరెక్ట్గా సెట్ అయ్యేట్టు సెట్ చేసుకొని వేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ ఎగుడు దిగుడు రాకుండా వేసుకోవాలి. అలాగే డబుల్ స్టిచ్ వేసుకోవాలి షోల్డర్ పైన. పైపింగ్ దగ్గర ఎడ్జెస్లో రఫ్ చేసుకోవాలి, లేకపోతే కుట్లు ఊడిపోయి మనకి షోల్డర్ దగ్గర స్టిచ్చెస్ ఓపెన్ అవుతాయి. అలాగే ఈ పైపింగ్ దగ్గర నుండి పైనుండి ఒక స్టిచ్ వేసుకోవాలి. లోపల నుండి హ్యాండ్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు. ఇలా వేసినా కూడా బాగానే ఉంటుంది, లేకుంటే ఎడ్జెస్ ఊడిపోయి బయటికి వస్తుంటాయి. ఎక్స్ట్రా దారాలు తీసేయాలి. ఇప్పుడు బాడీ పార్ట్ అయిపోయింది. హ్యాండ్స్ ప్రిపేర్ చేసుకుందాం. హ్యాండ్స్ పఫ్ హ్యాండ్స్ కట్ చేశాను నేను. లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకోవాలి ఫస్ట్. ఇలా మొత్తం చుట్టూ అటాచ్ చేసుకోవాలి క్లాత్ని. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా క్లాత్ని తీసేయాలి. నేను లైనింగ్ ఎగ్జాక్ట్గా కట్ చేశాను కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉంది కదా, అది ఎక్స్ట్రా ఉన్నదాన్ని తీసేయాలి. ఇప్పుడు సెంటర్ పాయింట్ మార్కింగ్ పెట్టుకోవాలి. కింద వైపు పై వైపు పఫ్ హ్యాండ్స్ కాబట్టి కింద పైన కుచ్చులు వస్తాయి కాబట్టి మనం సెంటర్ పాయింట్ మార్కింగ్ పెట్టుకుంటే రెండు వైపులా ఈవెన్గా ప్రిల్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు పై వైపు చిన్న చిన్న ప్రిల్స్ 1/2 ఇంచ్తో ప్రిల్స్ పెట్టుకోవాలి. సెంటర్ పాయింట్కి ఈ వైపు ఎన్ని ప్రిల్స్ వచ్చాయో ఆ వైపు కూడా అన్ని ప్రిల్సే తీసుకుంటే మనకి చూడ్డానికి లుకింగ్ బాగుంటుంది. అలాగే కింది వైపు కూడా సేమ్ అలాగే ప్రిల్స్ పెట్టుకోవాలి 1/2 ఇంచ్తో.
కింది వైపు కూడా సెంటర్ పాయింట్కి ఈ వైపు ఆ వైపు ఈవెన్గా వచ్చేట్టుగా ప్రిల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు కింద పైపింగ్ కోసం నేను పింక్ క్లాత్ తీసుకున్నాను, 1 ఇంచ్ క్లాత్. దీన్ని కింది సైడు 1 సైడ్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకుంటున్నాను నేను. ఇది లోపలికి వెళ్ళిపోయినప్పుడు మనకి స్టిచ్ నీట్గా వేసుకోవడానికి కన్వీనియంట్ ఉంటుంది. సీదా సైడ్ పెట్టేసి నేను సీదా సైడ్ హ్యాండ్ పెట్టేసి కింద పైపింగ్ వేసి పైపింగ్ క్లాత్ వేసి కుడుతున్నాను. ఇప్పుడు దీన్ని బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసి కుట్టాలి. ఆల్రెడీ ఇంకొక ఫోల్డ్ మనము ఫస్ట్ స్టిచ్ వేసుకున్నాం కాబట్టి డబుల్ ఫోల్డ్ మీద ఎడ్జెస్ బయటికి రాకుండా స్టిచ్ పడుతుంది. నెక్ వేసిన పైపింగ్ థ్రెడ్ పైపింగ్ సన్నగా వస్తుంది, ఇదేమో కొంచెం లావుగా వస్తుంది, 1/2 ఇంచ్ పట్టీ లాగా పైపింగ్ వస్తుంది. అలా వేసినప్పుడే మనకి నీట్గా కనిపిస్తుంది పఫ్ హ్యాండ్. సేమ్ ఇలాగే ఇంకో హ్యాండ్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలాగే హ్యాండ్ని ప్రిపేర్ చేసుకోవాలి. లైనింగ్ అటాచ్ చేసేసి ప్రిల్స్ పెట్టేసి పైపింగ్ వేయాలి. ఇలా 2 హ్యాండ్స్ రెడీ చేసుకున్నాక ఇప్పుడు బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి. సెంటర్ పాయింట్ చూసుకొని అటాచ్ చేయాలి. ఎగుడు దిగుడు రాకుండా నీట్గా, ముడత రాకుండా నీట్గా వేసుకోవాలి. సెంటర్ పాయింట్ కరెక్ట్గా చూసుకోవాలి, లేకపోతే హ్యాండ్ తిరిగిపోతుంది. ఇలా వేసుకున్నాక ఇప్పుడు డబుల్ స్టిచ్ వేసుకోవాలి. హ్యాండ్కి షోల్డర్స్కి కంపల్సరీ డబుల్ స్టిచ్చెస్ వేసుకోవాలి, ఎందుకంటే స్టిచ్చెస్ ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఇలా వేసుకోవాలి. అలాగే ఇంకో హ్యాండ్ని కూడా ఈ వైపు అటాచ్ చేయాలి. సెంటర్ పాయింట్ చూసుకొని నేను అటాచ్ చేసేసాను. ఇప్పుడు కింద ప్రిల్స్ కోసం క్లాత్ తీసుకున్నాను కదా నేను, కటింగ్ పార్ట్లో ఉంటుంది. దీన్ని ఇప్పుడు డబుల్ ఫోల్డ్ వేసుకొని డబుల్ ఫోల్డ్ని జాయింట్ చేసుకొని కింది వరకు స్టిచ్ వేసుకోవాలి. నైన్ ఇంచెస్ క్లాత్ తీసుకున్నాను నేను లెంత్. ఆ 9 ఇంచెస్ క్లాత్ డబుల్ ఫోల్డ్ చేస్తే 4.5 ఇంచెస్ వస్తుంది. ఇప్పుడు ఇది ప్రిల్స్ పెట్టుకోవాలి. 1 ఇంచ్ 1 ఇంచ్ ప్రిల్స్ మొత్తం పొడవు అయిపోయే వరకు పెట్టుకోవాలి. 34 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాను కదా విడ్త్, 34 ఇంచెస్ క్లాత్ అయిపోయే వరకు 1 ఇంచ్ గ్యాప్తో ప్రిల్స్ పెట్టుకోవాలి. ఇలా పెద్ద పెద్దగా ఇలా వచ్చేస్తుంది. అలాగే ఇంకో దాన్ని కూడా పెట్టుకోవాలి. అది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్. ఫ్రంట్ సైడ్ కింద అటాచ్ చేయాలి. దానికంటే ముందు పైపింగ్ని బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి. ఇలా పైపింగ్ని బాడీ పార్ట్కి కింది వైపు నుండి పెట్టుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిపై నుండి మనం ఇంతకుముందు ప్రిల్స్ పెట్టుకున్నాం కదా, ఆ క్లాత్ని దీనికి అటాచ్ చేసుకోవాలి. ఇదే పెప్లమ్ డిజైన్
పైపింగ్ పక్క నుండే స్టిచ్ రావాలి. మళ్ళీ మనం సీదా చేసినప్పుడు పైపింగ్ బయటకు వచ్చేసేటట్టు చూసుకుంటూ కుట్టుకోవాలి జాగ్రత్తగా. ఇప్పుడు పైపింగ్ నేను పింక్ కలర్ స్లీవ్స్ వచ్చాయి కాబట్టి పింక్ కలర్ పైపింగ్ తీసుకున్నాను. ఇలా చేశాక ఇప్పుడు సీదా సైడ్ నుండి ఇంకో స్టిచ్ పక్కన పావు ఇంచ్ గ్యాప్తో వేసుకోవాలి. ఇప్పుడు పైపింగ్ కానీ ఇట్లా బయటికి ఊడిపోకుండా అలాగే లేవకుండా నీట్గా ఉంటుంది. ఇలా నీట్గా కుట్టుకోవాలి, అన్నీ ఈవెన్గా ఫ్రిల్స్ వచ్చేట్టు. అలాగే బ్యాక్ సైడ్ కూడా సేమ్ కుట్టుకోవాలి. ఇలా ఫ్రంట్ ఎలా వచ్చిందో బ్యాక్ సైడ్ కూడా అలాగే వచ్చేస్తుంది. హుక్ పట్టి కాజా పట్టి కూడా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్ స్టిచ్చెస్ వేసుకోవాలి ఉల్టా తీసేసి. హ్యాండ్ లూజ్ చూసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 4 ఇంచెస్. 4 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకొని ఆర్మ్ హోల్ దగ్గర ఆల్రెడీ మనం కటింగ్ పార్ట్లో మార్క్ పెట్టాం కదా, ఆ మార్క్కి యాడ్ చేసుకోవాలి. స్టిచ్ కరెక్ట్గా హ్యాండ్ లూజ్ దగ్గర నుండి ఆర్మ్ హోల్ దగ్గర నుండి కింది వరకు వెళ్ళిపోవాలి స్టిచ్. అలాగే ఈ వైపు కూడా వేసుకోవాలి. ఇటు కూడా 4 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకుంటే 8 ఇంచెస్ లూజ్ వస్తుంది. అలాగే ఆర్మ్ హోల్ దగ్గర మార్కింగ్ దగ్గర కూడా కరెక్ట్గా దాన్ని కలుపుకుంటూ కింది వరకు వేసుకుంటూ పోవాలి. దీనికన్నా ముందు వీడియోలో కటింగ్ పార్ట్ పెట్టాను, దాంట్లో మెజర్మెంట్స్ అన్నీ నేను ఈ కటింగ్స్ ఇవన్నీ మెజర్మెంట్స్ దాంట్లో కటింగ్ వీడియోలో మొత్తం డీటెయిల్గా ఉన్నాయి. సైడ్ స్టిచెస్ ఎక్స్ట్రా వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. అయిపోయింది, బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది. బ్యాక్ సైడు హుక్ కాజా వేసుకుంటే సరిపోతుంది. ఇలా బ్యూటిఫుల్ బ్లౌజ్ లెహంగా పైన వేసుకోవడానికి 2 ఇయర్స్ బేబీకి చాలా బాగుంటుంది. వెనకాల డ్రాప్ షేప్లో బోట్ నెక్ వచ్చేసింది, ఫ్రంట్ రౌండ్ నెక్ పఫ్ హ్యాండ్స్తో చాలా బాగుంటుంది. ఇది ఫ్రంట్ పార్ట్. నేను కటింగ్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని చూశాక ఇది చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.